మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులపై వేటు పడింది. ఏకంగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ అయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి. ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి సెర్ఫ్ అదేవిధంగా ఈజీఎస్ ఉద్యోగులతో ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని ఫంక్షన్ హాల్కు తాళం వేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిపి అక్కడకు చేరుకుని సీసీ ఫుటేజ్ను సేకరించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి పృథ్వీ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. సమావేశానికి హాజరైన 38 మంది సెర్ఫ్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇక వీరిలో ఏపీఎంలు 14 మంది, సీసీలు 18 మంది, వివోలు 4, అదేవిధంగా ఒక్క సిఓ, ఒక సిబి ఆడిటర్ కూడా ఉన్నారు. అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. సిద్దిపేట 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి వీరంతా ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి 106 మంది సమావేశంలో పాల్గొన్నట్లుగా కూడా అక్కడ ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు ఆ ఫంక్షన్ హాల్ కి ఎదుట కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మనోజ్ చౌదరి 106 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. అయితే ఇందులో సెర్చ్ ఉద్యోగులు దాదాపు 38 మంది ఉన్నారు. ఇందులో ఏపీఓలు 4 మంది, 18 మంది, విఓఏలు 4, సిఓ 1, సిబి ఆడిటర్ 1 ఉన్నారు. అదేవిధంగా సస్పెన్షన్ అయిన వారిలో మరోవైపు ఈజీఎస్ ఉద్యోగులు కూడా ఉన్నారు. దాదాపు 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు కూడా సస్పెండ్ అయ్యారు. ఇందులో ఏపీఓలు 4 ఉన్నారు, ఈసీలు 7 మంది ఉన్నారు. అదేవిధంగా టీఏలు 38 మంది, ఎఫ్ఓ 1. అయితే మొత్తంగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే సస్పెన్షన్ అయ్యారు. అయితే ఎన్నికల నియమావళి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి రాజకీయ ప్రచారాలు కానివ్వండి, ఏదైనా రాజకీయ ప్రచారం కూడా నిర్వహించదని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఎన్నికల నిబంధన నియమావళిలో ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి చర్య కారణంగా దాదాపు 106 మంది సస్పెన్షన్ అయ్యారని చెప్పవచ్చు. అయితే గతంలో వెంకటరామరెడ్డి గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన నేపథ్యంలో అతనికి ఉన్నటువంటి పరిచయాలతో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో కొంతమంది పరిచయం ఉన్నటువంటి ఉద్యోగులు వీరందరినీ కూడా తీసుకెళ్లి సమావేశంలో కూర్చోబెట్టినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ అభ్యర్థి ఆయన కూడా మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఇదే అంశంపై జిల్లా రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డితో సహా మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనే ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితులు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ ఏ విధంగా అయినా సరే మెదక్ స్థానాన్ని గెలుచుకోవాలని చెప్పి కూడా చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలను, కుటిల చర్యలను ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే 106 మంది ఉద్యోగులు అయితే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా రాజకీయ పార్టీల్లో కూడా ఒక చర్చగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి నిన్న కూడా సదాశివపేటలో అభ్యర్థి ప్రచారంలో ఉండగా అతనికి సంబంధించి కూడా బీజేపీ పార్టీలో ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, సదాశివపేటలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, జూనియర్ కళాశాలకు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగి, అతను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాళ్ళు కూడా అతనిపై సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఉద్యోగుల్లో మాత్రము పార్టీలకు ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, లేదంటే రాజకీయ నాయకులతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ విధంగా వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎన్నికల నియమావళి పాటించాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేస్తుంటారు. కానీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏకంగా రాజకీయ పార్టీ నేతలు నిర్వహిస్తున్న సమావేశంలో ఫంక్షన్లో
వెళ్ళి కూర్చొని సమావేశంలో పాల్గొనడం మాత్రం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సునీల్, అయితే దీని అంతం మీద మొత్తం వ్యవహారం మీద వెంకటరామిరెడ్డి యొక్క వాగ్మూలం ఏంటి? అసలు వెంకటరామిరెడ్డి వ్యవహారం మొత్తం మీద ఏం చెప్తున్నారు అసలు? ఇదే అంశంపై అయితే వెంకటరామరెడ్డి ఎక్కడ స్పందించలేదు. ఆయన తన ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కేవలం ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి డ్రామాలుగా ఆయన కొట్టిపాడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ఎక్కడ కూడా ఇప్పటివరకు మీడియా ముందు కూడా ఆయన ఈ అంశంపై అయితే స్పందించినటువంటి పరిస్థితి. మొత్తానికి మీడియా ప్రతినిధులను ఫోన్ లో సంప్రదించి వివరణ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మీడియాకు కూడా అందుబాటులో రాలేదు. టెలిఫోన్ లైన్ లో కూడా అందుబాటులో రాలేదు బీఆర్ఎస్ అభ్యర్థి. మొత్తానికి ఆయన సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిన నేపథ్యంలో కొందరు ఉద్యోగులపై ఆయన ఒత్తిడి తెస్తున్నారని చెప్పి కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఇంకా నిఘా కట్టుదిట్టం చేయాలి. ఆయన పట్ల ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఆయన నిన్న చేసిన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ అయితే జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్.